ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మనందరం కూడా శాంతియుతంగా ఈరోజు మన గొంతుకను ప్రభుత్వానికి గోవు యొక్క మహత్యాన్ని, అదేవిధంగా ప్రతి రైతు కూడా ఆవులను అమ్ముకోవద్దు, ఆవులను నమ్ముకోవాలనే విజ్ఞానాన్ని ప్రతి రైతు కూడా ఈ వేదిక ద్వారా భూమిని సారవంతం చేసుకొని మనందరం కూడా నా గోరక్షకులేమో బండ్లాపి గోవులను రక్షిస్తుంటే ఆ ఎమ్మెల్సీ గాడు పటాని గాడు ఆడొకడు కార్పొరేటర్ గాన్లు వీళ్ళు వచ్చి ఇడిపించుకొని పోతున్నారు. మేము కామ్గా కూర్చుంటుంటే మా చేతగాని తనం అనుకుంటున్నారు. ఒకవేళ మేము గిట్ట తిరిగి దాడి చేస్తే కొడుకుల శేర్వాణీలు జినిగిపోతాయి. ఇది ప్రభుత్వం అర్థం చేసుకోవాలి. ఇంకా మా ఓపికకి సహనం మేము ఏంటంటే మా చేతగాని తనాన్ని ఓపిక అంటున్నాం అనుకుంటున్నాము. ఎందుకంటే మా ఓపిక కూడా ఎంతవరకు, ఎవరైనా సరే పిల్లి కూడా ఒక రూమ్ వేసి కొడితే ఎంతవరకు భరించాలనో అంతవరకే భరిస్తుంది. మేము గినక తిరిగి దాడులు చేస్తే పోయిన సంవత్సరం ఆల్రెడీ చూసిర్రు. ఈసారి పోయిన సంవత్సరం బండులా ఏంది కలేబరాలను వేసుకొస్తుంటే కాల్చిర్రు. ఈసారి రాకముందే కాల్చే అవకాశాలు ఉన్నాయి. బక్రీద్ వరకన్నా ఇప్పటికన్నా బండ్లను ఆపి వచ్చే పశువులను అడ్డుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని గట్టిగా కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. బీజేపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తున్నారా? అంటే అటు సైడ్ ఎంఐఎంకి సంబంధించిన ఎమ్మెల్సీలు రోడ్డు మీదకి వచ్చేస్తున్నారు. బీజేపీ సభ్యులకి కేవలం గోమాత కానీ హిందూ ధర్మం కానీ ఎలక్షన్ టైంలోనే గుర్తొస్తుంది. ఇప్పుడు ఎలక్షన్లు లేవు కాబట్టి పట్టించుకోరు. బక్రీద్ ఎప్పుడైనా వస్తే ఎలక్షన్ టైంలో రావాలని చెప్పి మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే అప్పుడు ఎలక్షన్స్ వచ్చినప్పుడు ప్రతి రాజకీయ నాయకునికి గోవు కనిపిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి వసంటిది, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వసంటిది మొన్న ఎలక్షన్ ముందు గోమాతకి ఎవరైతే కోస్తారో వాళ్ళ తలలు నరుకుతామని మాట్లాడిన ముఖ్యమంత్రి పరిపాలిస్తున్నప్పుడే అటువంటి ముఖ్యమంత్రి ఈ షేర్వాణి గాళ్ళని పక్కన పెట్టుకొని ఈ గోరక్ష చేసిన గోవులను విడిపించుకొని తీసుకొని పోతున్నాం. ఇక ఏం చెప్తాం అంతకన్నా. గోరక్షకుల పైన దాడులు అయితే యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని గవర్నమెంట్స్ మారినా కూడా, ఎవరైతే పోలీసులకు కాల్ చేయండి అని చెప్తున్నా కూడా, పోలీసులకు కాల్ చేసిన తర్వాత కూడా గోరక్షకుల పైనే కేసులు ఇవన్నీ నమోదు చేయడం జరుగుతుంది. దీనిపైన బజరంగ దళం నుంచి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు చాతగాని ప్రభుత్వం ఉంది. ఆయనే చెప్పుకున్నాడు రేవంత్ ఉద్దీన్ని, నేను అంటే వాడు హిందూ కాదని చెప్పుకున్నాడు. సో ఎప్పుడైతే ఆధారిత అంటే గోవులను నమ్మేటువంటి ప్రభుత్వం వస్తుందో అప్పుడే ఈ స్థితి మారుతుంది. ఎందుకంటే రేవంత్ రెడ్డి నేను రేవంత్ ఉద్దీన్ అని చెప్పుకున్నాడు. అండ్ హోమ్ మినిస్ట్రీ కూడా ఆయన దగ్గరనే ఉన్నది. ఆయనకు ఎన్నోసార్లు కూడా మనం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఎందుకంటే గోరక్ష చేసేటువంటి కార్యకర్త మీద అనవసరమైన కేసులు అనేది మీరు పెడుతున్నారు, అది పెట్టకూడదు అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం పట్టుకున్నటువంటి ఆవులను రిలీజ్ చేసి ఆ ఇబ్రాహీం మనుషులు బాగా జాప్తే వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అదే ఒక మన హిందూ కార్యకర్త ఎక్కడైనా ఇన్సిడెంట్ అయితే దాని మీద స్పందించి వీడియో పెడితే పోలీసు వాళ్ళు ఎంత వేధించి ఆయన మీద కేసు పెడుతున్నారు. మనకి బోయింపల్లిలో ఏదైతే కేసు అయిందో హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నాడు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి జరిగితే బజరంగ దళ్ కార్యకర్త దాన్ని వ్యతిరేకిస్తూ పోలీసులు యాక్షన్ తీసుకోవాలని వీడియో పెడితే దాని మీద కేసు పెట్టడం జరిగింది. ఇది అంటే చాతగాని పోలీసులు, చాతగాని ప్రభుత్వం ఉన్నంత వరకు ఇంతే ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే హిందువులు మేల్కుంటే మళ్ళీ ఈ పోలీసు వాళ్ళు ఉండరు, ప్రభుత్వం కూడా ఉండదు. అంటే ఆ రోజు కోసం వీళ్ళు వెయిట్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ మనం ఏంటంటే చట్టము, మనుషులు గౌరవం అనేది మన దగ్గర ఉన్నది. కొంతమంది కావాలని రెచ్చగొట్టే విధంగా ఎమ్మెల్సీ రెహమత్ బేగ్ అనేసి అనుకుంటా అతని పేరు, సో ఆవుల్ని యథేచ్ఛగా తీసుకెళ్లడం ఇవన్నీ చేస్తున్నారు. ఇలాంటి వాటి వల్ల అంటే హిందూ ముస్లిం వద్ద గొడవలు కూడా జరిగే సంభావన ఉంటది కదా. మరి ఇప్పుడు ఆ ఎమ్మెల్సీ బేగ్ అనేటోడు మనొక ఏదైతే డాక్టర్ సర్టిఫికేట్ తోటి రిలీజ్ అయినటువంటి ఆవులను కూడా వాడు మేము ఇట్లా విడిపించుకొని పోయినామని చూపించుకున్నాడు. దద్దమ్మాడు, పనికి మళ్ళా దద్దమ్మాడు. అండ్ అలాగే ఏదైతే మీరు చెప్తున్నారో హిందూ ముస్లిం గొడవలు అంటే మేము ఒకవేళ బజరంగ దళ్ కార్యకర్తకు మేము కేవలం పిలుపునిస్తే నా కొడుకులు ఓడు కూడా బయటికి రానికి సాహసం చేయడు. మేమేందంటే చట్టము గౌరవించే వాళ్ళం కాబట్టే మేము ఇంతవరకు చట్టాన్ని చేతికి తీసుకుంటలేము. ఇలాంటి ధర్నాలు ఇవన్నీ ప్లాన్ చేస్తే ఎలాంటి యూజ్ ఉంటుంది మరి? అంటే ఇది మనకు గట్టి మెసేజ్. సమాజంలో ఇందాక అయిపోయాం, హిందువులందరూ మేల్కోవాలంటే ధర్నాలు అనేది కావాల్సిందే. అంటే మనం పోరాడొచ్చు కదా, రైట్ నౌట్ వచ్చేసి మనం కూడా కత్తులు కటారాలు పట్టుకోవచ్చు అని అనుకుంటాం. అలా కాదు కదా. 80% ఉన్నటువంటి హిందువులము శాంతి కామకులం అంటాము, సర్వేజన సుఖినో భవంతు అంటాము. వాడు బట్కాయించిండు కాబట్టి వాడిలో ఒక సద్బుద్ధం రావాలని చెప్పేసి భగవంతుని ప్రార్థించాలని. ఏదైతే 500 సంవత్సరాల నుంచి రాముని కోసం కొట్లాడి
4,32,000 మంది ప్రాణాలు అర్పించుకొని చట్టపరంగా మనం సాధించుకున్నాము. హిందువులు దాని మీద బిలీవ్ చేస్తారు. అంటే హింస కోసం ఒకసారి దిగితే ఏ నా కొడుకు కూడా హైదరాబాద్లో బతకనీకి ఉండరు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి ఒకటే హెచ్చరిక. అండ్ ఈ ఉన్నటువంటి గవర్నమెంట్కి కానీ మేము మూడు ప్రశ్నలు వేయదలుచుకున్నా. ఒకటి, మీకు ఓడైతే డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు, ఆ ఆవులు లేగదూడలు అవి మీకు కనిపిస్తలేదా? వాడు లంచం తీసుకొని ఫేక్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. వాడి మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు? 2, ఇక్కడ పహాడీ షరీఫ్ లో మల్లకపేటలో అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కడుంది? అంటే ఒక డాక్టర్ అగ్రికల్చర్ ల్యాండ్ అని చెప్పి రాసియంగానే నువ్వు పంపించేస్తున్నావు. అది ఎంతవరకు కరెక్ట్? అంటే ఇది ఈడ కుమ్మక్కై ఉన్నట్టే కదా, అంటే అధికార యంత్రాంగం కూడా కుమ్మక్కై ఉన్నట్టే కదా. కాబట్టి దీని మీద సమగ్రమైన విచారణ జరిపి ఏ అయితే అధికారులు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో మాకు చూపిమనండి. ఇక్కడ ఎక్కడ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది? మల్లక్పేటలో, పహాడీ షరీఫ్లా చూపిస్తే మేము కూడా ఒప్పుకుంటాము. మరి లేని పక్షంలో మరి నువ్వు ఎట్లా ఇచ్చినావు? అంటే నువ్వు పైసలు తిన్నావా? ఏంది? దీని మీద విచారణ జరగాల్సిందే. రేవంత్ రెడ్డికి ఒక మాట మీరు చెప్పాలి అనుకుంటే ముఖ్యమంత్రి గారికి ఏం చెప్తారు? ఇగో రేవంత్ రెడ్డికి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీకు చేత కాదు, గోరక్షణ నీకు చేయలేవు. నువ్వు వచ్చేటప్పుడేమో గో పూజ చేసినావు, కానీ గోరక్షణ కోసము గోశాలలు నిర్మిస్తా, లేకపోతే నేను వాటికి సంబంధించిన ప్రతి ఏరియాలో నేను ఏర్పాటు చేస్తా అన్నాడు. అది జస్ట్ ఉట్టి మాటలే. కాబట్టి మీరు వదిలేయండి. ఆ గోరక్షణ మాకు బజరంగులకు అప్పచెప్పేయండి. మేమేందో మా సత్తా ఏందో మేము చూపిస్తాము. మేము ఆగుతున్నది ఓన్లీ గౌరవం కోసమే. అది కనుక పక్కన పెడితే ఏ నా కొడుకు హైదరాబాద్కే ఆవులు రాకుండా చూస్తాడు. ఇంకొకటి, అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి పోలీసులు ఏం చేస్తున్నారు? ఏం బిక్తురు వాళ్ళు? చట్టాన్ని అమలు చేయాలని తెలియలేదా వాళ్ళకు? కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఏదైతే కవ్ యాక్ట్ వచ్చిందో, కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వంలో కవ్ యాక్ట్ ఉంది, సెంట్రల్ లో కవ్ యాక్ట్ ఉంది. మరి దాన్ని ఇంప్లిమెంట్ చేయ చేతగానప్పుడు నువ్వు ఎందుకు మరి కాకి డ్రెస్ వేసుకోవడము? ఆ గ్రీన్ డ్రెస్ వేసుకొని పాటించమని చెప్పండి. ఆవుల్ని పట్టుకున్న వాళ్ళ పైన కేసులు నమోదు చేయడం జరిగింది. వాళ్ళ తరఫు నుంచి మీరు వెళ్ళి మాట్లాడితే మీ పైన కూడా కేసులు నమోదు చేసి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టే పరిస్థితి ఇవాళ వచ్చింది. మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఇంతకు ముందు కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది. సో మీకు సహకరిస్తామన్నారు. మరి ఎలాంటి సహకారం అందిస్తున్నారు వాళ్ళు? ఇది ఫస్ట్ ఈ తెలంగాణ గవర్నమెంట్ ఏమంటే ఇది ఎంఐఎం పార్టీ చేతిలో ఉంది. ఫస్ట్ ఎంఐఎం పార్టీ వాళ్ళు ఏది చెప్తే అది మాత్రమే ఈ యొక్క గవర్నమెంట్ చేస్తుంది. మేము రాజ్యాంగ ప్రకారము రాజ్యాంగ విలువల కట్టుబడి ఇవాళ గోమాత చట్టాన్ని కాపాడండి అంటూ మేము బయటకు వస్తున్నాం. కానీ ఈ యొక్క ప్రభుత్వం అనేక సెంటర్ల లోపల మీటింగ్ పెట్టారు, కిందికి ఎస్ఐ స్థాయిలో మీటింగ్ పెట్టారు. మేము మీకు సహకరిస్తాం, ఎక్కడ ఆవులు మేము పట్టుకుంటాం, మేము గోశాలకు పంపిస్తాం, గోరక్ష చట్టాన్ని కఠినంగా అమలుస్తామని అందరు చెప్పారు. వీళ్ళు బుద్ధి యొక్క బోధన మాత్రం చెప్పారు. కానీ అన్ని చెక్ పోస్టులు ఉన్నాయి, 100 డైల్ చేస్తారు, కానీ అవి రోజు వెళ్ళిపోతున్నాయి. వాటిని పట్టించుకోవడం నాదులేడు. కాబట్టి మేము పట్టుకున్న కార్యకర్తలు ఎవరైతే బయటకు వస్తారో వాళ్ళని యొక్క గవర్నమెంట్ బెదిరిస్తుంది, హెచ్చరిక చేస్తుంది, మీ పైన కేసులు పెడతాం, మిమ్మల్ని రిమాండ్ చేస్తామని చెప్పేసి రకరకాల మాట్లాడుతున్నారు. మేము అడిగే చట్టం మాత్రం కాపాడమని అడుగుతున్నాం. మొన్న ఏమంటే కొత్తపేట జరిగిన ఇష్యూ లోపల జనరల్ పబ్లిక్ అందరు బయటకు వచ్చారు. వాళ్ళు బయటకు వచ్చేమంటే వెహికల్ పట్టుకుంటే ఏదో సినిమా అని చెప్పి సినిమా చూపించేసి అక్కడ 20 మంది వరకు నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారు. నాన్ బెయిలబుల్ కేసులు ఎందుకు పెడుతున్నారు? మీరు బెయిలబుల్ కేసులు పెట్టండి. వాళ్ళు చట్ట విషయం అడుగుతున్నారు కదంటే నన్ను తీసుకుపోయి లోపలేశారు. ఎందుకు వేస్తుంటే ఎవరు తెలియదు, ఎస్ఐ తెలియదు, సిఐ తెలియదు, అక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళకి తెలియదు, ఎవరు తెలియదు. లాస్ట్ 2 గంటల కన్ఫర్మ్ అయింది. ఎందుకంటే సుభాష్ పోయి ధర్నా చేస్తారంటే కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం. నేను ధర్మ పిలిపించమ్మా, విశ్వేంద్ర పరిస్థితి మరి పిలిపించిందా అంటే లేదు. మరి లేనప్పుడు ఎందుకు తీసుకొచ్చారు? అనుమానం. ఎట్లా అనుమానం? ఆర్గనైజేషన్ విశ్వేంద్ర పరిస్థితి చెప్తే చేస్తుంది, చేస్తే చెప్తుంది. కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్ మాది. కానీ తప్పుడు ఆలోచనతోటి ఇవాళ వ్యవస్థలు తప్పుగా పనిచేస్తున్నాయి. ఇవాళ ఈ యొక్క ప్రభుత్వ యంత్రాంగం ఇవాళ తన పని తను చేయట్లేదు. ఇవాళ చట్టాన్ని కాపాడలేదు, చట్టాన్ని నీరుగార్చేసింది. ఇవాళ ఈ చట్టాన్ని మొత్తం తురుకలకు బానిసలు చేస్తుంది. కాబట్టి ఇవాళ తెలంగాణ కాదు, మహారాష్ట్ర కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా కావచ్చు, అనేక రాష్ట్రాల నుంచి ఇవాళ అనేక వేల సంఖ్యలు ఇవాళ ఆవుల వచ్చి అన్ని సెంటర్లో ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం యొక్క వైఫల్యం వల్ల ఇవాళ జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవని రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క చట్టాన్ని అమలు చేయండి, లేకుంటే హిందువుల ఆగ్రహానికి గురి కావాల్సింది ఇవాళ హెచ్చరిక చేస్తుంది.